సబ్జెక్టులనే మాత్రమే చెప్పడం, తర్వాత ఎలా చదవాలో చెప్పడం లేదు. చదవండి 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 అంటే ఎవరికైనా బోరే, అంతే. ఇంకా రాకపోతే పనిష్మెంట్ అని. అది కాకుండా ఎంతవరకు మనము వాళ్ళకి రీచ్ అవుతుంది అనేది మనం వాళ్ళ ప్లేస్లో ఉండి మనం ఆలోచించగలిగితే ప్రాక్టికల్గా ఒక ప్రేమతో ఒక చెప్తూ. గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ చిల్లోజు శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్ అండ్ మెమొరీ ట్రైనర్. మనము లైఫ్లో ఒకటి సాధించాలంటే ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది. మరి ఆ డ్రీమ్లో మెయిన్గా ఇక్కడ స్టూడెంట్స్కి, ఏ పేరెంట్ అయినా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. మరి అలాంటి రంగంలో ఎక్కువగా బయట వాళ్ళు విన్నది ఏంటంటే ఐఐటి అని. మరి అలాంటి ఐఐటి వాళ్ళ పిల్లలు రీచ్ అవుతారా అనే దాంట్లో వాళ్ళకి ఫస్ట్ నుండే ఒక గోల్ పెట్టుకుంటారు. మంచి మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేయించడం, అందులో ఐఐటి ఫౌండేషన్ ఉండడం, అది చూసుకుంటున్నారు. మరి ఎంత ఖర్చు పెట్టినా కూడా మరి వాళ్ళు దానికి రీచ్ అవుతారా అన్నది కూడా ఇంపార్టెంట్. మరి ఖర్చు పెట్టడం అంటే కొంతమంది ముందుకు వస్తుంటారు, కొంతమంది చేయలేరు కావచ్చు. కానీ ఇక్కడ పేరెంట్స్ మెయిన్గా ఆలోచించేదంటే మాకంటూ ఒక స్టేటస్ ఉండాలి, మా పిల్లలు ఇలా చదివారని చెప్పుకోవాలి అనేది. అంటే ఎక్కడ చూసినా కూడా ఏ పేరెంట్స్లోనైనా వాళ్ళు ఇదే కోరుకుంటారు. మరి ఎందుకు ఇంత ప్రాచుర్యం అది పొందింది అని అంటే దానికి ఉన్న అవకాశాలే కావచ్చు, దానికి ఉన్న ఒక రికగ్నిషనే కావచ్చు, దానికి ఒక స్టేటస్ కావచ్చు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ మెయిన్గా వాళ్ళకు తెలిసిందల్లా ఇది చేయాలి, ఇక్కడ ర్యాంక్ కొట్టాలి, ఇంతే. ఇంకా మరి దీనికి ఒక డ్రీమ్ని వాళ్ళు ఫస్ట్ నుండే ఒక మంచి స్కూళ్ళలో వేసి అందులో ఐఐటి ఫౌండేషన్ ఒక 6th క్లాస్ నుండే వాళ్ళకి చేయించడం జరుగుతుంది. మరి అలాంటి 6th క్లాస్ నుంచి 10th వరకు అంటే మరి వాళ్ళు అందరూ రీచ్ అవుతారా అని అంటే అందులో మళ్ళీ టెస్ట్. మరి ఆ టెస్ట్ నుంచి బయటపడడం ఎలా అంటే ఎవరైనా కోరుకున్నది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే రియల్గా వాళ్ళ దృష్టిలో ఉన్నది చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళని ఒక టెస్ట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. మరి దానికి రీచ్ అవుతున్నారా లేదా అని. మరి ఒక 10th క్లాస్ వరకు వాటి సిలబసే కాకుండా మిగతా సిలబస్ని కూడా కవర్ చేయడానికి మినిమము 1 or 2 hours మార్నింగ్గా ఈవినింగ్గా ఎక్స్ట్రా టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది. మరి దానికి వాళ్ళకి అకాడమిక్ పరంగా ఇక దానికి సాధ్యమవుతుందా అని అంటే కొంతమంది రిస్క్ తీసుకుంటున్నారు. మార్నింగ్ 2 hours 4 o'clock లేసి దానికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి రిస్క్, ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిజల్ట్ ఉంటుంది అని ఇక మేనేజ్మెంట్ కానీ బయట ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఏదైనా సాధించవచ్చు, కానీ టైం అయితే ఇదే కదా. ఇదే టైంలో ఒక బిగ్ డ్రీమ్ ఎందుకు పెట్టుకోకూడదు? కొందరికి సాధ్యం ఎందుకు అవుతుంది, మనకి ఎందుకు సాధ్యం కాదు అని ఆ ఒక్క మన డ్రీమ్ ఐఐటి సీటు కొట్టాలనంటే స్టార్టింగ్ నుండి ఒక మెయింటైన్ చేయడం అనేది, ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్. మరి అలా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయంటే ఎవరికి వాళ్ళు అంటే ఒక ధీటుగా కాంపిటేటివ్ పోటీలో ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నామంటే కంపల్సరీగా వాళ్ళకి వర్క్ ఇవ్వడం జరుగుతుంది. కొందరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, కొందరేమో ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 10th వరకు వచ్చేసరికి ఇంకా వాళ్ళు మన లొకాలిటీలోనే లేకుండా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి ఇంటర్మీడియట్ విత్ ఆ ఫౌండేషన్ మళ్ళీ అందులోనే మెయిన్స్ అడ్వాన్స్డ్గా ఉండేటట్టుగా, అంటే 10th క్లాస్ అయిపోయిందో లేదో ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళు ఒక అడ్వాన్స్డ్గా లెవెల్ తీసుకుంటున్నారు. అంటే కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఒక 1 day కూడా ఇంపార్టెంట్. మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో పర్మిషన్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సమ్మర్లో కొన్ని క్లాసులకి అలో చేయవు గవర్నమెంట్, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుంది, ఎక్కడ మనకు ఆన్లైన్ కోచింగ్ ఉంది అని వాళ్ళను అప్రోచ్ అవుతున్నారు. మరి అంత సీరియస్గా ఇంకా ఎలాంటి మనకు రెస్ట్ లేకుండా, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఓన్లీ అదే చిన్నప్పటి నుంచి అదే అంటే అది వాళ్ళ ఒక డ్రీమ్.
ఒక 20 ఇయర్స్ 21 ఇయర్స్ వరకు వచ్చేసరికి వాళ్ళకు ఒక బీటెక్ అయిపోయి ఒక మంచి అకాడమిక్ ఐఐటియన్గా ఉండాలని. మరి ఆ ఇయర్స్ సరిపోతుంది కదా మిగతా లైఫ్ అంతా హ్యాపీగా ఉండడానికి. మరి అది పాసిబుల్ అవుతుంది అంటే ఎస్, మరి పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ డ్రీమ్ ఏంటిదంటే ఐఐటి అంతే. ఇంకా మరి దానికి కావాల్సిన ఒక సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మేనేజ్మెంట్ నుండి రావచ్చు, అండ్ పేరెంట్స్ నుంచి వస్తుంది, లేదా ఆల్రెడీ అచీవ్ అయిన పర్సన్స్ నుండి రావచ్చు, లేదా సెల్ఫ్ మోటివేషన్ కావచ్చు. వాళ్ళ యొక్క ఇన్నర్ గోల్ ఏంటి అసలు అని అంటే వాటి నుంచి రావచ్చు. ఎందుకంటే ఎంత మోటివేట్ చేస్తున్నప్పుడు మనకి మనము కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు. అది వాళ్ళ నుంచిలైనా రావచ్చు, బయట నుంచిలైనా రావచ్చు. కానీ కంపల్సరీ అది కల్పించినప్పుడు మాత్రం అది సాధ్యమవుతుంది. మరి ఎందుకు అని అంటే అందులో ఒక 2 ఇయర్స్ కనుక మనం హార్డ్ వర్క్ చేస్తే, మరి అలాంటి హార్డ్ వర్క్ చేస్తే రావచ్చా సార్? ఎందుకు రాదు? దానికి గల ఒక టెక్నిక్స్, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి, అసలు మన బ్రెయిన్ని మనము ఎలా, దానికి ఎంత కెపాసిటీ ఉంది, ఎస్ బాడీ మైండ్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు, ఎస్ ఎప్పుడు ఇష్టంగా ఎలా చదవాలి, ఈ వీటన్నిటితోని మనము చేయొచ్చు. కానీ అది చెప్పగలగాలి. ఓన్లీ బోరింగ్ ఉంటే వాటి మీద చేయలేం. ఏ సబ్జెక్ట్ అయినా ఇంట్రెస్టే, కానీ ఆ సబ్జెక్ట్లో ఎందుకు మనకు రాణించలేకపోతున్నాం అంటే ఫస్ట్ నుంచి లేదా హార్డ్ అని మనం ఒక నెగిటివ్ ఫీడ్, ఓకే, ఆ నెగిటివ్ థింకింగే మనను అది భారంగా, అది డిఫికల్ట్గా కనబడుతుంది. మరి ఏదైనా అవలీలగా చదివే సబ్జెక్టు ప్రతి ఒక్కటి దానికి ఒక టెక్నిక్స్ ఉన్నాయి. అలా మనకు ఫస్ట్ నుంచే వాళ్ళకు ఇంజెక్ట్ చేయడం, ఓకే, వాళ్ళకి కావాల్సిన మెథడ్లో కావాల్సిన ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కూడా మనం నేర్చుకోవచ్చు. మరి అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు ఐఐటి అనగానే ఎందుకు భయపడుతున్నాం, ఐఏఎస్ అనగానే ఎందుకు భయపడుతుంటారు అని అంటే అలా అచీవ్ చేసిన వాళ్ళలో ఫస్ట్ నుంచే ఎవరో ఒకరు, ఓకే, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర బుక్ చదివి ఉండొచ్చు, ఎక్కడో ఒక దగ్గర వీడియో చూసి ఉండొచ్చు, ఎస్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చూడవచ్చు, వాళ్ళ మాటలకి ప్రభావితం కావచ్చు, అలా నేను కావాలని అనుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి అవి కూడా కల్పించాలి. ఎందుకంటే అలా కల్పించినప్పుడు వాళ్ళకి ఐఐటి చేయాలన్న ఆలోచన వస్తుంది. ఐఐటి చేస్తే ఏ రేంజ్లో ఉంటుందని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఐఐటి ద్వారా మన ఇండియాకి ఏం చేయవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ గోల్ ఫస్ట్ నుంచి అనేసరికి స్టాండర్డ్ పెంచుతాం. ఎందుకంటే టైం అదే. మనకు వాళ్ళు చేయలేకపోవడానికి కారణాలు కూడా ఇవే. ఎందుకు అని అంటే ఇవన్నీ వాళ్ళకు తెలియదు. కాబట్టి ఈ రేంజ్ ఇలా ఉంటుంది, ఇలా సొసైటీ ఇలా రోల్ మోడల్గా ఉండొచ్చు అని వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు చేయగలుగుతారు. మరి దానికి చేయగలడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక్క 2 ఇయర్స్ మనం కనుక హార్డ్ వర్క్ చేస్తే ఇంకా మంచి సీట్, ఓకే, ఎక్కడైనా నిట్లో కానీ ఐఐటీలో కానీ ఎక్కడైనా సీట్ వచ్చిందంటే ఇంకా ప్యాకేజ్ అద్భుతంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ రోజుల్లో అదే బీటెక్ మామూలుగా వేరే కాలేజీలో చేసినప్పుడు మనకు సాలరీస్ తక్కువ ఉన్నాయి, అదే ఐఐటీలో చేసిన వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. మరి సేమే కదా, కానీ ఆ ఇయర్స్ చదవడం సేమే, కానీ వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ. అంటే మనం అదే ఇయర్స్లో, అదే 4 ఇయర్స్లో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ మనం ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాము, అంతే ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తున్నాము. కాబట్టి మన గోల్తో మనం పనిచేస్తున్నాం కాబట్టి అది రీచ్ అవుతారు. అంటే మనం కామన్గా ఉన్నంతసేపు కామన్గా ఉంటాం, మన కంఫర్ట్ జోన్లో అలానే ఉంటామా, చాలే ఇది అయిపోయినాక బీటెక్తో ఏదో జాబ్ రాకపోదా, ఇంతే. అలా బీటెక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఇంకా జాబ్స్ ఇలానే అంటున్నారు. కానీ వచ్చిన వాళ్ళైనా కూడా 1 ఇయర్ కూడా చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు జస్ట్ ఆ 4 ఇయర్స్ గడిపేశారు అంతే. ఇంకా గోల్తో అయిపోయిందా, సర్టిఫికేట్ వచ్చిందని. కానీ మనకి ఎంత ప్యాకేజ్ ఉంటుంది, ఏ కంపెనీలో ఉంటాయి ఆపర్చునిటీని వాళ్ళు చదవరు. అదే ఐఐటి అని కంపల్సరీ ఎక్కడైనా దాంట్లోకి వెళ్ళి వచ్చిన స్టూడెంట్కి ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తున్నాయి. కాబట్టి అదే మనం ఎందుకు ఎన్నుకోవద్దు, బయట ఎందుకు మనం వెయిట్ చేస్తుండాలి జాబ్ సర్చింగ్. కాబట్టి అక్కడ ఒక ఫైనల్ ఇయర్ అయిపోగానే కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నాయి. అలా వాళ్ళ డ్రీమ్ ఏం తెలిసిందంటే ఒక 20 lakhs ప్యాకేజ్, 30 lakhs ప్యాకేజ్ నుండి వాళ్ళకి ఒక 1 crore ప్యాకేజ్ కూడా ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ. మరి అలాంటి అంత వర్త్ ఉన్న దాంట్లోకి మనం ఒక్క 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తే ఆ సీట్ వచ్చిందంటే అంత ప్యాకేజ్ అంటే మనం ఒక 10-20 ఇయర్స్ మనం కష్టపడితే ఎర్న్ చేసే అమౌంట్ ఏమో, కానీ మనం ఇక్కడ 1 ఇయర్లోనే ఎర్న్ చేయొచ్చు. అలాంటి అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు మనం దీన్ని ఎందుకు చేయలేం? కంపల్సరీ చేయడానికి అవకాశం ఉంది. కానీ అది కావాల్సింది ఏంటంటే మన ఒక మీడియా ప్రభావం వల్ల మన యొక్క ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఏంటి అది? మనం టీవీలే కావచ్చు, సెల్లులే కావచ్చు, వాటిని చూడడం, బయట కల్చర్ అంతా ఎలా ఉంది, ఓకే, అలా స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, తర్వాత ఎంటర్టైన్మెంట్, వీటికి తర్వాత ఐఐటి అనే ఆశ పోతుంది.
మరి వాటిని పక్కన పెడుతూ చదివితే అలాంటివి ఎంత ఫ్యూచర్ ఉంటుందంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ప్యాకేజీతోని వాళ్ళు వచ్చేసారనుకోండి ఐఐటి సీట్ కూడా, ఆ ఐఐటి సీట్ ఉన్నప్పుడు ఆ ప్యాకేజీతోని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఫస్ట్ అంటే వైట్ కాలర్ ఒక పొజిషన్, మరి అలాంటి మనం ఒక లగ్జరీ కార్, ఓకే, లగ్జరీ బిల్డింగ్, ఇలాంటి కంఫర్ట్గా ఉండేటి అన్నీ ఉంటాయి. మరి మనతో చేసే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినట్టయితే వాళ్ళు చాలా వరకు జాబులో నుండి బయటికి రాలేరు, ఎర్నింగ్ చేయలేరు, ఎక్కువ ఒక కారు కొనుక్కోలేరు. ఓకే, వాళ్ళకు ఒక లైఫ్ అంటే ఉన్న ఒక లైఫ్లో మనము వాటిని సాధించడానికి ఒక కొన్ని రోజులు పట్టవచ్చు, కానీ ఇదే దాంట్లో అయితే 1 ఇయర్లోనే మనకు సాధించవచ్చు. మరి ఎంత రిస్క్ తీసుకున్నామో అంత హ్యాపీ లైఫ్ని కోరుకుంటారు ఈ రోజుల్లో. ఇక మనకి 6 డిజిట్స్ ఇన్కమ్ అనేది ఉండాలని తెలుసు. మరి అది లేకుంటే ఈ రోజుల్లో ఖర్చులు సరిపోవు. మరి ఏ పేరెంట్కైనా ఏం చేస్తారు, అందులో నా కొడుకు, ఓకే, నా పాప ఇలా సెట్ అయ్యారని గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి? ఐఐటి చేస్తే లగ్జరీ లైఫేనా? ఆ లగ్జరీ లైఫ్ కాదు, ఇంకా లగ్జరీ లైఫ్ కంటే ఉన్నతమైనది ఏంటంటే మీకు ఒక రెస్పెక్ట్ అనేది అందుతుంది, మీకు ఒక రికగ్నైజ్ అనేది ఉంటుంది, మరి మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. మరి ఒక సొసైటీలో మీకు ఏ విధంగా మిమ్మల్ని చూస్తారు అని అంటే ఒక విఐపి క్యాండిడేట్ లాగా చూస్తారు. మీతో ఒక్కొక్కసారి సెల్ఫీలకు దిగడానికి ముందుకు వస్తూ ఉంటారు, రైట్? ఎందుకంటే మీరు వాటితోని నేను ఎలా హార్డ్ వర్క్ చేశాను, ఎలా నేను అచీవ్ చేశాను అని మిమ్మల్ని కూడా మీడియా ఓకే వచ్చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటుంది. మరి అలాంటి ప్యాకేజ్ మీరు అందుకోవడానికి కారణం ఏంటి? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఎన్ని రోజులు పట్టింది ఇది? మీకు ఏ టైంలో మీరు చదివారు? వీటిని అన్నిటినీ మీరు తక్కువ టైంలో ఎలా చదివారు? ఇవన్నీ మిమ్మల్ని అడుగుతుంటే ఎంతోమంది మీ మాటలు విని మళ్ళీ ప్రభావితం కావచ్చు. అంటే చూడండి, మీరు హార్డ్ వర్క్ చేసింది ఎక్కడెక్కడికో తెలుస్తుంది ఒక మీడియా ద్వారా. మరి అదొక్కటేనా? అదొక్కటే కాదు, ఇంకా ఏంటంటే మీరు ప్యాకేజీతో పాటు లగ్జరీ లైఫ్తో పాటు మీకంటూ ఒక గోల్ ఏముంటుంది తెలుసా? ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు తీసుకుంటారు మిమ్మల్ని. ఎలా? ఒక్కొక్క ల్యాబ్స్లలో సైంటిస్ట్లా కావచ్చు, ఇక వాళ్ళ నుంచి వచ్చే గ్రేట్ ఒక సైంటిస్ట్. మీరు ఫస్ట్ నుంచి ఒక కళ ఉంటుంది, అయితే నేను ఇలా చేయాలి, అలా చేయాలి అంటే మీ ఇన్స్పిరేషన్. అక్కడ కొందరు ఉంటారు కదా, అబ్దుల్ కలాం లాంటి వారు, వాళ్ళు ఏం చేశారు, నేను కూడా అలా చేస్తాను అని. ఇదే కాకుండా ఏం చేస్తారు, లైఫ్లో ఒక రికార్డు కూడా ఉండాలని మీరు కోరుకుంటారు. ఆ రికార్డు ఏంటిది? మీరు చదివిన స్టడీ వల్ల మీరేంటంటే ఒకటి కొత్తది కనిపెట్టడం, న్యూ ఇన్వెన్షన్. మరి ఆ ఇన్వెన్షన్ ఏంటి? అది హ్యూమన్ మనకు కైండ్కి ఏం కావాలి అంటే ఆ సొసైటీకి మీరు ఒకటి అందించగలుగుతారు. అంటే చూడండి, మన స్టడీ ఓన్లీ ఏదో ఎర్నింగే కాదు, జాబులో వచ్చే మనకు ఆ మనీ కాదు, ఇంకా ఏమేమి చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నామంటే ఒక ప్రజల నుంచి ఒక అభిమానాన్ని, ఓకే, అభిమానాన్ని. మరి అలాంటి అభిమానం రావాలంటే మనం ఒకటి కొత్తది, మనకంటూ పేరు ఉంటుంది, అది ఒక సొసైటీకి అది యూజ్ కావాలి. ఏంటి, ఎందరో వచ్చారు చేశారు, కానీ మీ స్టడీ వల్ల. అందుకే మనం ఈ ఐఐటిలో ఏం జరుగుతుందంటే ఒక రిపీటెడ్గా రొటీన్గా ఉండే స్టడీ కాకుండా, ఒక బైహార్ట్ సిస్టమ్ కాకుండా అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక కాన్సెప్ట్తోని మనం ఏ విధంగా ఏ క్వశ్చన్లు చేయాలి అనేది కావాలి తప్ప, మనం ఆల్రెడీ ఇక్కడ చదివింది అదే క్వశ్చన్ అక్కడే వస్తుందని కాదు. ఆ కాన్సెప్ట్లో వస్తుంది కాబట్టి మనం ఆలోచించాలి. అంటే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, లాజికల్గా మనం ఎలా థింక్ చేయాలి, ఇవన్నీ అందులో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇతరులకు భిన్నంగా వెళ్తూ ఉంటాం, ఒక డిఫరెంట్గా మన వే అనేది వేరు ఉంటుంది. కాబట్టి ఆ వే నుంచి ఒక సొసైటీకి ఏం అందించాలి అనేది తెలుస్తుంది. మరి అలాంటిది ఇన్వెంట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఓకే, మరి ఎంతోమంది దాని నుంచి ఒక పేదవాళ్ళే కావచ్చు, వాళ్ళకి మీరు అందించిన వాళ్ళకు మిమ్మల్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటివి మీ మైండ్లో ఒక ఏం జరుగుతుందంటే పేదవాళ్ళకి మనం ఏదో ఒకటి అందిస్తున్నాం అని అంటే మన స్టడీ చూడండి, మన లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ కూడా ఎంతోమందికి రీచ్ కాగలుగుతాం. అదొకటి. మళ్ళీ అదొకటే కాకుండా ఇంకా మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఒక కంపెనీకి కావచ్చు, నేను ఎందుకు CEO కాకూడదు, నేను ఎప్పుడు కూడా ఒక శాలరీ తీసుకోవడమేనా, నేను ఎందుకో శాలరీ ఇవ్వద్దు. మరి అలాంటి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో మీరే ఆ కంపెనీ CEO అవ్వచ్చు. మీకు అంటూ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కెపాసిటీ మీకుండి, ఒక పేటెంట్ రైట్ మీకు వచ్చిందంటే మీరు కూడా CEO. మరి ఆ CEO ద్వారా ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు.
ఎక్కడో మనం జాబ్ తెచ్చుకొని అక్కడే ఉండకుండా ఎవరైనా జాబ్ చేయాల్సిందే. ఎందుకంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ రావాలి. మరి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చేయాలి, మనం ఎందుకు లీడర్గా మనం ఎందుకు ఎదగకూడదు. అంటే ఆ లీడర్గా ఎదిగినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఎంత ఓర్చుకోవాలి, ఎన్నిటిని మన విమర్శలు తట్టుకోవాలి. మరి అవన్నీ కూడా అంటే స్టడీ అనేది ఓన్లీ మనం ఎర్నింగే కాదు, ఆ స్టడీ వల్ల మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఎంత రిస్క్ వచ్చినా కూడా భరించడానికే మనం క్రియేట్ చేశాడు అని, మనం సాధించడానికే పుట్టామని తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ చేయొచ్చు, ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంటుంది అని మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ మనం ఒక చరిత్రను సృష్టించబోతున్నాం. మరి అలాంటి చరిత్రను సృష్టించాలంటే మన యొక్క గోల్ ఎలా ఉండాలంటే ఆ డ్రీమ్ ఎప్పుడు కూడా ఒక విజువలైజేషన్ చేసుకోవాలి. నేను ఐఐటీ కొట్టాలి, ఆ ఐఐటీ ద్వారా ఎంతోమంది నా తర్వాత వచ్చే తరం కూడా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, మా ఫ్యామిలీలో కూడా నాకు ఇలా ఉంటుంది, ఈ రికగ్నిషన్ ఉంటుంది, ఎవరైనా నా పేరు చెప్పుకోగలుగుతారు అన్న డ్రీమ్. అంటే మనం ఏంటంటే ఒకటే పెద్దది ఎలాగైతే మనం చదువుతున్నాం అది చదివేదేదో పెద్దదే పెట్టుకుంటే అదేదో ఒక 20 years 30 years చదివేది కాదు, ఓన్లీ 2 years మనం చదివేది. ఆ 2 yearsలో సీట్ వచ్చిందంటే ఇంకా హ్యాపీగా మనము ఐఐటి కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఆ టైంలో అవసరమైతే మనము స్టేట్స్కి వెళ్తూ ఉంటాం. మరి స్టేట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అవకాశాలు ఎలా ఉంటాయి, అక్కడ నుంచి మళ్ళీ మనము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఎంతోమంది ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్లేసే ఉండలేదు, ఎన్ని లక్షల రూపాయలైనా వాళ్ళు ముందే పే చేసి ఆ సీట్ రిజర్వ్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటిది అంటే దాని గురించి చెప్పగలగాలి. మనము సాధ్యమయ్యేది కూడా ఉండి కూడా మనము అది ఫస్ట్ నుంచేలే అమ్మో మా వానికి రాదు, మనకి మ్యాథ్స్ అంటే హార్డ్, కెమిస్ట్రీ అసలే చాలా కష్టం ఇలా అంటాం. వేటికైనా కూడా కొంత టైం, ఈవెన్ ఫౌండేషన్ లేని వాళ్ళు కూడా, ఈవెన్ 6th to 10th ఫౌండేషన్ లేని వాళ్ళు కూడా ఇంటర్లో చదివి ఐఐటి కొట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఎలా పాసిబుల్ అయింది అంటే అది చెప్పడంలో ఉంటుంది, దానికి ఒక ఫాలో చేయించడంలో ఉంటుంది, కొన్నిటిని సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ చేయడానికి కూడా మనసు ఒప్పుకోదు. పార్టీలు మిస్ అవుతా ఉంటాం, ఫంక్షన్లు మిస్ అవుతూ ఉంటాం, పండుగలు మిస్ అవుతూ ఉంటాం కదండి. కానీ వాటిని మిస్ అయినంతసేపు కూడా నేను ఏదో ఒకటి అంతకు మించిన ఆనందం ఉంటుంది, ఒక 2 years కదా అని. అంటే ఏదైతే కోల్పోతుంటామో అంతకు మించి వస్తుంటుందని మనం వాళ్ళకి చెప్పినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళకు కల్పించగలగాలి. అలాంటి కల్చర్, అలాంటి పాజిటివ్ మైండ్ స్టూడెంట్స్ అలాంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు ఐఐటి సాధించిన వాళ్ళని చూడండి, ఎక్కడి నుంచో ఒక పేరెంట్స్ లేని వాళ్ళు కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు, అలానే ఇక్కడ డబ్బు లేని వాళ్ళు కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. మరి అలానే బిలో యావరేజ్ క్యాండిడేట్ కూడా 10th వరకు ఉండి కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళలో ఏముంది అని అంటే వాళ్ళు ఉన్నది ఏంటంటే కాన్ఫిడెన్స్, వాళ్ళు సాధించాలనే పట్టుదల ఉన్నది, వాళ్ళు సాధించాలనే ఒక బర్నింగ్ డిజైర్ ఉన్నది, కాబట్టి వాళ్ళు సాధించగలుగుతారు. ఎక్కడో ఎవరో లాస్ట్ ఇయర్ చదివిన బుక్స్ కూడా తీసుకొచ్చి వాటిని ఫాలో అవుతూ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం సాధించాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎవరిపైన బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి అలాంటి అవకాశాలు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు చూస్ చేసుకోకూడదు? చిన్న శాలరీస్తోని అక్కడే కాంప్రమైజ్ అయ్యి ఏదైనా చాలు ఈ జాబ్ వచ్చింది దీంట్లోనే ఉంటా అనంటే కాదు. మన లైఫ్ ఏంటంటే మనకు బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు సాధించొద్దు అని ఫస్ట్ నుంచే మనం ఒక 6th class నుంచే వాళ్ళకి మోటివేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారు. కానీ స్ట్రెస్ అంటారు, మరి అదే అందరికీ కూడా అదే టైం కదా. కొందరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారంటే ఎలా చదవాలో వాళ్ళకి తెలియదు, ఎలా మనం రెస్ట్ తీసుకోవాలో తెలియదు, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలో తెలియదు. అంటే వాటిని కూడా మనము అంటే ఆ స్టడీ టైంలోనే వీటిని అందించగలగాలి. ఎప్పుడు మనం తినాలి, రోజుకి ఎన్నిసార్లు తినాలి, ఎంత వాటర్ తాగాలి, డైలీ మనం ఎక్సర్సైజ్ చేయడమే ఎంత టైం, మెడిటేషన్ ఎలా, తర్వాత మెమొరీ అది ఎలా గుర్తుపెట్టుకుంటుంది బ్రెయిన్, ఏ టైంలో అది చదివితే మనకు గుర్తుంటుంది, ఇవన్నీ మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారు, వాళ్ళకి రిపిటేషన్ ఎలా ఉండాలి, ఒక రివిజన్ క్లాసెస్ ఎలా ఉండాలి, మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా మనం ఇస్తూ ఉండాలి. అంటే కంటిన్యూస్గా చదవడమే కాదు, మరి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి సినిమాలకు కూడా వెళ్ళొచ్చు, పండుగలకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ రిఫ్రెష్ అవుతుంది ఆ మైండ్, అంతసేపు మన టైం వేస్ట్ అవుతుంది అనేది కాదు, మనకు మళ్ళీ ఎనర్జీ రీక్రియేట్ అవుతుంది. కాబట్టి వాటిని కూడా మనం స్పెండ్ చేయాలి. అంటే ఎక్కడ మనం ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలో, ఎక్కడ మనం చదవాలో మనకు తెలిసేలా మోటివేషన్ చేయాలి. అప్పుడు వాళ్ళు దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు.
హాలిడే వచ్చినప్పుడు కానీ బోర్ అనిపించినప్పుడు పక్కన పెట్టేస్తారు. రైట్, చదవాలనుకున్నప్పుడు అవసరమైతే 1 అవర్ ఎక్కువ చదువుతారు. అంతే, వాళ్ళని ఎక్కడి నుంచో ఫోర్స్ కాదు, వాళ్ళ నుంచి వాళ్ళకి రావాలి. వాళ్ళ నుంచి వాళ్ళకి రావాలంటే మనము సాధించిన వాళ్ళ యొక్క స్టోరీస్ కనుక మనం చెప్పినట్టయితే, ఎవరైతే ఐఐటి 1 crore వాళ్ళు ప్యాకేజ్ తీసుకుంటున్నారో, 60 lakhs ప్యాకేజ్ తీసుకున్నారో, ఓకే, వాళ్ళ యొక్క పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఇచ్చినప్పుడు వాళ్ళు కరేజ్ వస్తూ ఉంటుంది. వాళ్ళ నుంచి మనకు అలాంటి బుక్స్ కానీ, వాళ్ళకు ఒకవేళ వీడియోస్ కానీ అవి వినిపించగలగాలి. అలాంటి మనం ప్రొవైడ్ చేయగలగాలి. మనం అవి చేయం. ఏ ఒక్కరిది కూడా స్టోరీ మనం చెప్పం, వాళ్ళని చూడనివ్వం. ఒక లైబ్రరీలో వాళ్ళకు ఒక బుక్ని చూడని వాళ్ళకి ఎలా ఇన్స్పైర్ అవుతారు? కాలేరు. ఓన్లీ వాళ్ళ క్లాస్ రూమ్లో మొత్తం ఇదే జరుగుతుంది. అంతే, చదవడం అటు మీద రొటీన్గా చదివితే మనకు కళ్ళు కూడా టైర్డ్ అయిపోతాయి, బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు, మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎంతసేపు అదే పోగానే టీవీ చూడొద్దంటారు, సెల్ చూడొద్దంటారు, ఇలానే జరుగుతుంది. కానీ ఎంతసేపు చదివితే మనకు టైర్డ్ అవుతున్నా ఆ టైంలో మనం ఏం చేయాలి? ఓకే, మనకు బ్రెయిన్ కెపాసిటీ కనుక తెలిస్తే వాళ్ళు ఇంత ఈజీనా, ఓహో ఎన్నైనా స్టోర్ చేసుకోగలుగుతుందా, మనం దీనికే ఇంత అనేది తెలియదు. అంటే ఎలా చదవాలో మనం బ్రెయిన్ గురించి చెప్పాలి, టిప్స్ చెప్పాలి. తర్వాత మనకు ఎలా గుర్తుపెట్టుకుంటుంది అంటే మనము కొన్ని విజువలైజేషన్ చేసుకోవడం, వాటిని కలర్ఫుల్గా ఉండడం, ఇవన్నీ కూడా మనం చెప్పగలిగితే అది చాలా ఈజీ అండి. ఎంత అవలీలగా మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ మనకు రాదు అని అనిపించింది, ఓకే మన వల్ల కాదు అనిపించింది, ఫస్ట్ ట్రై చేయాలి. ట్రై ఎందుకు ట్రై చేయాలి అని అంటే, ట్రై చేస్తేనే కదా దానికి ఎక్స్పీరియన్స్ తెలిసేది. నా వల్ల కాదు ఫస్ట్ టైం మీరు ఒప్పుకోవద్దు. ఎందుకు? ప్రయత్నించి ఓడిపో అని అంటారు. అందుకే అంటే ప్రయత్నించకుండానే మనం ఒప్పుకోవద్దు, అప్పుడు లూజర్ అంటారు. మనం ఎప్పుడు సక్సెస్ రేట్లో ఉంటామంటే మనకెప్పుడు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓడిపోని ఒకసారి రాదు కావచ్చు, అవసరమైతే ఇంకా నేను సాధించాలని పట్టుదల ఉన్నప్పుడు నేను మళ్ళీ చదువుతాను, నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తాను. ఈసారి నాకు ఎక్స్పీరియన్స్ తెలిసింది, పేపర్ని ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి రాగానే నా వల్ల కాదు, నేను వేరే దానికి పోతా, ఆ ఫీల్డ్ ఎంచుకుంటా, ఇది నాకు సూట్ కాదు అని మనకు రావద్దు. మినిమం 1 or 2 attempts దానికి మనకు పట్టుదల 3 attempts అని మీరు పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లోనే రావచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో ఒకవేళ రాలేదనుకోండి, సెకండ్ టైం నేను అనుకునేది 3 attempts అన్నాను కాబట్టి నేను డిసప్పాయింట్ కాకూడదు. మరి అలాంటప్పుడు నేను ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో కూడా రావచ్చు. ఒకవేళ రాకపోతే థర్డ్ అటెంప్ట్ వరకు నేను డిసప్పాయింట్ కానీ డిసైడ్ అయిన కదా, మళ్ళీ నేను ఎందుకు మళ్ళీ రాస్తా. అంతే, ఆ టైంలో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన లైఫ్ ఏం కాదండి, మనకు అవసరమైతే ఇంకా లాంగ్ టర్మ్గా మనం తీసుకోవచ్చు, మనం కొట్టవచ్చు. అవసరమైతే 3 years or 4 years పెట్టి రాకపోదండి, ఎక్కడొక దగ్గర వస్తుంది. దానిలో ఏంటంటే మనం వాళ్ళ నుంచి మనము కలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే మెటీరియల్ కావచ్చు, ఓకే ఆల్రెడీ అచీవ్డ్ పర్సన్స్ నుంచి ఒకసారి ఇంటర్వ్యూ మనం తీసుకున్నట్టయితే వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు. మాస్టర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఓకే దాంట్లో ఉన్న స్కిల్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి మనం, ఎందుకంటే రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళే మన దగ్గరికి రారు. ఏం చేయాలి నీకంట గోల్ ఉన్నప్పుడు నీవే నీకే ఉంటుంది. జస్ట్ పేరెంట్స్ ఏంటో సపోర్ట్ చేస్తారు, మనీ ఇవ్వచ్చు, దాన్ని ఓదార్చవచ్చు, ఓకే ఎంకరేజ్ చేయొచ్చు, అంతవరకే. కానీ మనం ఎందుకంటే ఒక 10th వరకే మనకేంటంటే ఎలా చదవాలని చెప్తారు, ఎలా పోవాలని చెప్తారు. 10th తర్వాత మన లైఫ్ అంతే. ఇంకా ఎందుకు, మనకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవరు పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తలేరు అనుకోవద్దు, సపోర్ట్ లేదు, చేయకపోతే ఎవరి లైఫ్ స్పాయిల్ అయితే మన లైఫే కదా. కాబట్టి మనని మనం ఏం చేసుకోవాలంటే మనం మోటివేట్ చేసుకోవాలి. ఏంటి అసలు నా గోల్ ఏంటి, నేను ఎక్కడ ఉండాలి, నేను ఇంకా కంఫర్ట్ లైఫ్లో కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నానా, నేను ఏంటి అసలు నా డ్రీమ్ ఏంటి. నేను వీళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నాను. మరి అలా కాకుండా నా ఓన్గా నేను ఏం ప్రయత్నం చేయాలి, నేను ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసి నేను చదువుకోవచ్చా, లేకపోతే ఏం చేయాలి? రైట్, మీకు మీరే ఓన్గా పోవాలి. ఎవ్వరి మాట వినద్దు, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకు అని అంటే మన స్టాండర్డ్ తెలుసు, ఈ రోజుకి రేపటికి మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇంతే. ఇలా మీరు కనుక ట్యూన్ చేసుకున్నట్టయితే మీరు చదువుకోగలరు. అంతే. ఒక్కోసారి మీకు మనీ అందకపోవచ్చు, పేరెంట్స్ సపోర్ట్ అందకపోవచ్చు, ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచో రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మీకు ఏదైనా బాడీ సపోర్ట్ చేయక ఏదైనా ఎక్కువ కొన్ని రోజుల వరకు సిక్ అయి ఉండవచ్చు. అయినా కూడా మీ కాన్ఫిడెన్స్ తగ్గద్దు. ఎందుకు? అది అంత కామన్. ఎందుకు రావచ్చు, అదే ఎండ్ కాదు కదా. దాని తర్వాత ఏం చేయాలి? నాకు మళ్ళీ నేను అటెంప్ట్ చేస్తా, నేను రికవర్ చేసుకుంటా నా యొక్క హెల్త్ని, నా బాడీని మైండ్ని నేను స్ట్రాంగ్ చేసుకుంటా అని మీకు మీరు అనుకోవాలి. పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నాకు ఇంకేంటి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఎవరిని నేను రీచ్ కావాలి, ఎవరు నాకు గైడ్ చేస్తారు, ఎవరు నాకు మనీ ఇస్తారు, నేను చదవాలని ఉన్నది. ఒక్కసారి రిక్వెస్ట్ పెట్టుకోండి, ఏ ద్వారా వస్తూనే ఉంటాయి. మీకంట గోల్ ఉన్నప్పుడు మార్గాలు వస్తూనే ఉంటాయి.
కానీ కాంప్రమైజ్ అయ్యి నాకు అది లేదు, నాకు ఎవరు లేరు, నేను ఏదో చిన్న జాబ్ కొట్టుకొని నేను అందులో ఉంటా అనేది కాదు. మీకంటూ ఇన్ని కష్టాలు మీ ప్రయత్నాల వల్ల అయినప్పుడు నేను ఇన్ని చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చేసింది, కానీ ఎవరు కూడా మీరు తగ్గొద్దు, ఎవరికి తల ఉంచొద్దు అని మీరు మిగతా వాళ్ళకి చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు ఈ కష్టాలను భరించినప్పుడు మీరు ఒక డ్రీమ్ మీ ఫుల్ఫిల్ అయినప్పుడు మీరు ఇంకొకరికి చెప్పుకోగలుగుతారు. మీకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. అందుకే ఆ గాడ్ మనం టెస్ట్ చేస్తూ ఉంటాడు. మీకు ఎంత ఓపిక ఉంటుంది, మీరు భరిస్తారా లేదా, ఒక్కసారి రాదు సీటుగా, అప్పుడు మీరు ఎలా ఉంటుంది మీ పని. ఎందుకంటే ఏ ఫీల్డ్లోనైనా అది అలానే ఉంటుంది. ఇంకో ఫీల్డ్ ఎందుకున్నా అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కడ పోయినా కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ రాకపోతే ఇంకో ఫీల్డ్, అక్కడ రాకపోతే ఇంకో ఫీల్డ్ అనేది కాదు, ఉన్న దాంట్లోనే ఎందుకు రాదు, వచ్చిన వాళ్ళు ఏం చేశారు అంతే. ఒకరికి పాసిబుల్ అయినప్పుడు అది పాసిబుల్ అవుతుంది అంతే. ఇంకా మరి అందులో కొందరు టాలెంటెడ్ ఉంటారు అని అనుకుంటారు, కానీ టాలెంటెడ్ కాదు. ఇక్కడ 99% వాళ్ళకి ఏ విధంగానే ఉండదు, కానీ 1% మన యొక్క విల్ పవర్ అంతే. ఆ 1% దేన్నైనా మనకు ఓవర్కమ్ చేయొచ్చు కాదు. అంటే ఆ విల్ పవరే నేను సాధించగలను అనే తప్పన మీలో ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అంతే. కాకుంటే కాదు 3 times వరకు మీరు పెట్టుకొని రానప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఎన్నో విషయాలు మీరు చూసే ఉంటారు. ఓకే, ఐఏఎస్ కూడా సాధించాలని ఆ లాస్ట్ అటెంప్ట్ వరకు కూడా ట్రై చేసి రాని వాళ్ళు కూడా, కాబట్టి అక్కడ కూడా రాకుంటే ఏమయ్యారు, పెద్ద పెద్ద రోల్ మోడల్స్ అయ్యారు వాళ్ళు. అదే కాదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఎంతో మందిని ఐఏఎస్ని తయారు చేశారు. కాబట్టి అలాంటి ఆ స్టోరీని విన్నప్పుడు ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారిది. కాబట్టి తను ఆ ఐఏఎస్ ట్రై చేసి రాకుంటే తన ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎంతోమంది ఐఏఎస్లను తయారు చేశారు. చూడండి, ఇప్పుడు ఒక రోల్ మోడల్ అయిపోయారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది, అది ఏ సాధించాలనేది కాదు. అంతవరకు మనకు వచ్చిన తర్వాత అంత కరేజ్ వస్తుంది, నేను ఏదైనా చేయగలను, నాకంటూ ఒక స్ట్రెంగ్త్ అనేది నాలో ఉంది, నా కమిట్మెంట్ నాకు తెలుసు, ఎస్ నాకు అంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు లైఫ్లో నేను ఒకటి సాధించాలి, ఎస్ నన్ను ఒకరు ఆదర్శంగా తీసుకోవాలని మనము అనుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఇలాంటివి ఎప్పుడైతే రోజు మనము రీఛార్జ్ చేసుకోవాలి మన బాడీని, మన మైండ్ని, కాబట్టి అది సాధ్యమవుతుంది. మరి ఇలాంటి ఒక ఇన్వెన్షన్ మనం తీసుకున్నట్టయితే ఎంతోమందికి అండి మీ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్స్ కూడా మిమ్మల్ని తలుచుకుంటాయి. మీకు అంటూ ఒక ఫ్యామిలీకి ఎర్నింగ్ వస్తూనే ఉంటుంది రాయల్టీ రూపంలో. మరి చూడండి, ఎక్కడెక్కడి నుంచో మనీ పరంగా కాకుండా మనకు ఏం జరుగుతుందంటే, ఎక్కడికి పోయినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లగ్జరీ కార్లో వెళ్తున్నారు, అందరూ చూస్తారు, అరే ఆ టైంలో నేను అలాంటి డిసిషన్ తీసుకోలేకపోయాను, చూడండి వాడు మంచి కారు కొన్నాడు. అది నేను అప్పుడు ఓకే అంటే వాళ్ళ ఆలోచన ఏమవుతుంది, అప్పుడు బాధపడుతూ ఉంటారు. మనం ఇది ముందే ఊహించుకోవాలి, ఎస్ నేను ఇలా వెళ్తున్నప్పుడు ఇలా అనుకుంటారు, ఇలా ఆ విజువల్ కనపడాలి, ఆ కార్లో వెళ్తున్నప్పుడు ఆ విజువల్ కనపడాలి. అక్కడ మనం ఒక మంచి మంచి టూర్స్ వెళ్తున్నాం, మంచి మంచి స్టేట్స్లో ఎక్కడెక్కడ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, అదంతా మా ఫ్రెండ్స్ చూస్తున్నారు, రిలేటివ్స్ చూస్తున్నారు, గర్వంగా ఫీల్ అవుతున్నారు అని ఆ విజువల్ మనం కనబడితే మనం ఇదే కోర్సు మనం తీసుకుంటాం అంతే. ఇంకా అదొక్క దానికే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వేరే దాంట్లో కూడా ఉండొచ్చు, కానీ టైం పడుతుంది ఎక్కువ. ఇది వితిన్ 2 yearsలో మనం చేయొచ్చు. అంటే ఇది కూడా మనకు రాదు అనేది కాదు, మన స్టడీ స్టార్టింగ్ నుంచి ఉన్నది కదా. మరి ఇక్కడ సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే మీకు తెలుసు, చాలామంది ఇక్కడ ఏమవుతున్నారు, డివేట్ అయిపోతారు. ఓకే, కొందరు ఏదేదో ఒక అట్రాక్షన్కి వెళ్ళి ఓకే నాకు ఇది నా వల్ల కాదంటారు, కానీ మనం ఫీజు కట్టేస్తూ ఉంటాం. ఓకే 3 lakhs 4 lakhs 2 yearsకి ముందే అడ్వాన్స్ చేస్తూ ఉంటాం, కానీ మధ్యలో మనకు అక్కడ వీక్లీలోనే మనకు టెస్ట్లలో తెలుస్తూ ఉంటుంది. అక్కడ మనం ఏం చేయాలి, ఏంటి నా రూట్ ఏంటి, అసలు నాకు ఇలా వస్తున్నాయి, నేను ఏం చేయాలి, రైట్ ట్రై చేయాలి. మీరు బయటికి రాలేరు, ఇంకా అక్కడే డిసైడ్ అయ్యి పక్కకు వచ్చి నా వల్ల కాదు 2 years కంపల్సరీ చేయండి. మీరు ఐఐటి అనుకున్నప్పుడు ఒకసారి నిట్ కావచ్చు, ఓకే నిట్ కాకుండా ఇంకా వేరే ఇంజనీరింగ్ సీట్ కావచ్చు, కానీ మనం ఫస్టే ఒప్పుకోవద్దు అంటే నా వల్ల కాదు అని. అంటే ఐఐటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకు ఉన్న దాంట్లో ఒక పెద్దది, మనకు ఉన్న దాంట్లో దాన్ని సాధించాలి, అది ఎందుకు కాదు, ఓకే దానివల్ల మనం ఏం సాధించవచ్చు అక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తుంటారు, ఒక సీఎం కూడా ఐఐటిఎన్ అని అన్నారు, ఎవరు, కేజ్రీవాల్. మరి అలాంటి ఐఐటిను ఒక డిసీజ్ రావచ్చు,